అది మళ్ళీ వచ్చి అట్లే రోజు కాదు ఏమి ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన వచ్చి నోటీస్ నాకు ఇస్తే నేనేం చేసేది అయ్యా కొట్టొచ్చు కానీ అన్నా కొంచెం తిరిగి కొట్టన్నాను తిరిగి ఆడుకుంటే ఆడి తిరిగి కొడతారు ఎవరైనా కొడుతారు అట్లా కనబడలేదు అంతే మనమే చేయలేము ఏం తీస్తారు ఇప్పుడు దక్కంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వెంకటేష్ అన్న అబ్బో అరవత్తండి మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ప్రభుత్వంలో ఈరోజు కూడా చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్న నమ్మకంతో మాకు ఈ పదవినిచ్చి ఈ చుడా డెవలప్మెంట్కి మా సాయి శక్తుల కృషి చేస్తామని, అందులో మొట్టమొదటిగా నాకు ఇక్కడ మన చిత్తూరు చుడా పరిధిలో మనం చెప్పుకోదగ్గ టెంపుల్ ఏదంటే మనకి కాణిపాకం టెంపుల్ ఉంది. సో ఆ భగవంతునికి సేవ చేసుకునే అవకాశం నాకు కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా కాణిపాకం టెంపుల్లో రోడ్ బ్యూటిఫికేషన్ గాను 10 లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం ద్వారా శాంక్షన్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ మన ఏదున్నా మన చిత్తూరు ఎప్పుడు మర్చిపోము. మేము వేరుగా ఉన్నప్పుడు కూడా చిత్తూరు కట్టమంచి ట్యాంక్ బండి చాలా డెవలప్ చేశాము. మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే జగన్మోహన్ గారు, అలాగే కలెక్టర్ గారు, మన సీనియర్ నాయకులు గారు అందరూ కూడా పరిశీలించారు. దాని బ్యూటిఫికేషన్ కోసం కూడా 10 లక్షల రూపాయలని మన చుడా ద్వారా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే మన చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ చుడా అంటే గత 5 సంవత్సరాలు మనందరికీ తెలుసు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఇది ఒక సంస్థ ఉందా అనేది కూడా చాలా మందికి తెలియదు. కానీ మన ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా డెవలప్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుంటారు. ఆయన ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆచరణలతో మన ఈ చుడా డెవలప్మెంట్కి సాయశక్తులా కృషి చేస్తూ ఏదైతే చుడా ద్వారా డెవలప్ చేయవచ్చు, లేఅవుట్స్ కానివ్వండి, అలాగే సెంట్రల్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, రోడ్డు బ్యూటిఫికేషన్కి, అలాగే పీపీపీ మోడ్లో ప్రజలకి ఏదైతే లేఅవుట్ వేయడంలో కూడా ప్రైవేట్ వాళ్ళ ద్వారా కూడా ప్రైవేట్ ల్యాండ్ కూడా మన చుడా ద్వారా డెవలప్ చేసి వాళ్ళకి సరైన వసతులు కల్పించడంలో అన్ని విధాలా కూడా మేము చుడా డెవలప్మెంట్లో ముఖ్యంగా మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క సపోర్ట్తో మరింత ముందుకి మన చిత్తూరు చుడా కార్యాలయాన్ని కానివ్వండి, చుడా సంస్థని అన్ని మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా డెవలప్మెంట్లో తీసుకురావడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను. ఈ చుడా డెవలప్మెంట్కి మోడలింగ్గా కూడా మన చుడా కానివ్వండి, అలాగే వైజాగ్లో కానివ్వండి చాలా బాగా డెవలప్ చేశారు. వాటినన్నింటినీ కూడా
మోడల్గా తీసుకొని వీటిని డెవలప్ చేయడానికి ఎంతగానో కృషి చేస్తాము. తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ అంటే ఏంటో అనేది మేము తప్పకుండా చూపిస్తాము. దానికి మన చుడా పరిధిలో ఉన్న మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి యొక్క సహాయ సహకారాలతో, మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, ఎమ్మెల్సీలు అందరూ కూడా ముఖ్యంగా దీనికి తగినట్టు ఇక్కడున్న స్టాఫ్ కానివ్వండి, మన అధికారుల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో చుడాని డెవలప్ చేయడానికి మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ లొకేషన్ ఎట్లున్నా లొకేషన్ ఎటు చూడండి. మేడం సార్ ఇక్కడ చూడండి. ఓకే మేడం రెడీ ఇక్కడ చూడండి మేడం. ఓకే
నగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నమస్కారం చేసుకుంటూ లోకేష్ బాబు గారికి సహాయ సహకారాలు అలాగే సహాయ సహకారాలు బీజేపీ గారి సహాయ సహకారాలతో జిల్లాని మరింతగా డెవలప్ చేసి మన చిత్తూరు డెవలప్మెంట్ అథారిటీ మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి సాయశక్తిగా కృషి చేశాము. దీనికి మన ఎమ్మెల్యేలు ఏదైతే జిల్లా పరిధిలో వస్తారో అందరూ ఎమ్మెల్యేలు మన చిత్తూరు నియోజకవర్గం జీజేఎల్ గారు అలాగే కూతన్పట్టి పొంగేటి గారు గంగాధర్ నెల్లూరు రామస్ గారు పుంగనూరు ఇన్ఛార్జ్ జిల్లా బాబు గారు శ్రీలేరు ఎమ్మెల్యే గారు కిషోరన్న గారు అలాగే ముఖ్యంగా ఎప్పుడు కూడా చిత్తూరు వాసులు మనమందరం నాని అన్న గారు అలాగే అమరన్న గారు కుప్పం నాయకులు ఇంకా భాను ప్రకాష్ అన్న గారు జేమ్స్ అన్న గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఎంతో నమ్మకంతో కటారి కుటుంబం అంటే ఇప్పుడు కూడా ప్రజలకి సేవ చేయడంలో ముందుంటుంది. అలాగే ఫస్ట్ మేయర్గా మా అత్తమ్మ గారైన కటార అనురాధ గారు కూడా ఎన్నో సేవలు అందించారు. వారి
మరణానంతరం నేను కూడా మేయర్గా బాధ్యతలు తీసుకున్నాను. వారి యొక్క ఆశయాలతో ముందుకు వెళ్ళి మేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని అలాగే అపోజిషన్ గవర్నమెంట్లో నగర అధ్యక్షురాలుగా కూడా పనిచేశాను. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్టాలు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది అని చూపించడానికి కూడా చుడా ద్వారా నాకు అవకాశం కల్పించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కూడా చుడా ఎక్కడుంది, అసలు చుడా అనేది ఉందా కూడా ప్రజల్లో తెలియకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, నగరాల్లోనే కాదు మన గ్రామాల్లో కూడా చుడా ద్వారా చాలా వరకు డెవలప్మెంట్స్ చేయొచ్చు. అలాగే అప్రూవ్ లేఅవుట్స్ ద్వారా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా స్థలాలు కొనుక్కోవడానికి అవకాశాలు కానీ చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా వాళ్ళకి స్థలాలు ఇవ్వటంలో కానీ నగర అభివృద్ధులకు కానీ పార్కుల డెవలప్మెంట్ అలాగే మన టెంపుల్ కాణిపాకం టెంపుల్ డెవలప్మెంట్ కానీ ముఖ్యంగా ఏదైతే వాటర్ ట్యాంక్ చెరువు కట్టలు వాటి యొక్క బ్యూటిఫికేషన్ కానివ్వండి అలాగే సర్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి చాలా అభివృద్ధి పనులు మన చుడా ద్వారా చేయొచ్చు అని మేము నిరూపిస్తాము. ముఖ్యంగా కూడా ఈరోజు ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న వెంటనే కూడా ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆశీర్వాదాలు ఉండాలని అక్కడ కాణిపాకం టెంపుల్ చుట్టూ ఉండే రోడ్లలో కూడా బ్యూటిఫికేషన్ గాను 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కట్టమంచి చెరువు సుందరీకరణకు గాను 10 లక్షల రూపాయలు మొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా రాబోయే రోజుల్లో మరింత డెవలప్మెంట్స్ మన చుడా ద్వారా చేసి చూపిస్తామని ఏదైతే మా మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం కల్పించారు వాటిని మా సాయశక్తుల డెవలప్మెంట్కి అనుక్షణం మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన కలెక్టర్ గారు కానివ్వండి జేసీ మేడం గారు కానివ్వండి అందరి యొక్క ఇంకా ఇక్కడ ఉన్న చుడా స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో చుడాని మరింతగా డెవలప్ చేయడానికి ఇప్పుడు మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారికి అలాగే మా చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు రాజన్ గారికి అందరికీ కూడా పేరు పేరు ముఖ్యంగా మన ఎంపీ గారి ద్వారా కూడా మన సెంట్రల్ ఫండ్స్ ద్వారా కూడా చుడాని డెవలప్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తామని కూడా వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా మా తెలుగుదేశం ముఖ్యంగా 50 వార్డులు చిత్తూరు నగరంలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. సో ప్రతి వార్డులో ఉండే నాయకులకి కార్యకర్తలకి అలాగే చుడాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.